హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు 2 విషయాలు చెప్పాడండి. క్రైస్తవ జీవితంలో మనము ఏవైతే చేయాలో, ఏవైతే చేయకూడదో 2 విషయాలు చెప్పి ఉంటున్నాడు. ఏవైతే చేయకూడదో మనం పక్కన పెట్టినట్టయితే, దేవుడు మనల్ని ఏదైతే చేయమని చెప్పాడో అది మన జీవితంలో నెరవేరిస్తే సరిపోతుందండి. ఏం చెప్పాడు దేవుడు? మన యొక్క శత్రువులని ప్రేమించమని చెప్పాడు. ఆమేన్. నిన్ను హింసించు వాడిని దూషించకుండా వాడి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చెయ్యు అని చెప్పాడు కదా. అదేవిధంగా నీ యొక్క శత్రువులని ప్రేమించమని చెప్పాడు. నీపై అబద్ధ సాక్ష్యములు పలుకుచున్న వారిని క్షమించమని చెప్పాడు. నీతిగా బ్రతకమని చెప్పాడు. నిజాయితీగా బ్రతకమని చెప్పాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలను అని చెప్పాడు. నీ నాలుక నుంచి అబద్ధములు రాకూడదు అని చెప్పాడు. మనుషుల ఎదుట నువ్వు ప్రేమ కలిగి దయ కలిగి జీవించమని చెప్పాడు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించి తగ్గించుకొని బ్రతకమని చెప్పాడు కదా అండి. ఏవైతే ఇవన్నీ చెప్పి ఉంటున్నాడో ఆయన ప్రేమను బట్టి మరి మనుషుల ఎదుట మనం ప్రేమ చూపిస్తూ బ్రతకడము నేర్చుకోవాలి. ఆమేన్. ఆ విధంగా దేవుడు చెప్పిన విషయాలన్నీ మనం చేసినట్లయితే నిత్య జీవంలోనికి మనకు ప్రవేశం అనేది దొరుకుతుంది. ఆమేన్.